2024 సంవత్సరం గడిచిపోయి 2025 లోకి మనం అడుగు పెట్టామంటే మనది ఏదైనా కష్టం ఉందా? మన పెద్దలది కష్టం ఉందా? లేదా రాజకీయ నాయకుల కష్టం ఉందా? రాష్ట్రపతిది ఉందా? ఈ దేశ నాయకులు వేలుతున్న వారిది ఏమైనా కష్టం ఉందా? 2025లో మనం అడుగు పెట్టడానికి ఎవరిదిందమ్మా? దేవుంది. మనము 2024 క్యాలెండర్ అంటే 12 నెలలు, ఆ 12 నెలలు కాంతడివే క్యాలెండర్ తీసి పక్కన పడేస్తున్నాం. 2025 క్యాలెండర్ తెచ్చుకొని వేసుకుంటున్నాం. వాస్తవానికి ఆలోచిస్తే డేట్ అయిపోయింది క్యాలెండర్ కా మనుషులకా? అవును, క్యాలెండర్కి అయిపోయిందా మనుషులకి? మనుషులకు అయిపోయింది. అవే డేట్లు వస్తాయి. 2025లో కూడా అవే డేట్లు వస్తాయి, అవే వారాలు వస్తాయి. తారీఖులు మాత్రం వెనుక ముందు అవుతుంటాయి. 25 ఒకటి మాత్రమే మారింది. ఈ 2024 గడిచిపోయింది మన జీవితంలో అంటే దాని వెనకాల ఎంత ప్రయాస పడితే 25 లోనికి మనం వచ్చామంటే దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పట్టింది, దానికి ఒక్క రోజు అన్నాడు. సూర్యుని చుట్టూ తిరిగి 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 రావడానికి 365 రోజులు పట్టింది. అప్పుడు కాలం అనేది ఏర్పడింది. దీని వెనకాల ఎవరిదయ్యా కష్టం అంటే దేవునిది. ఆ తర్వాత భూమికి ఆజ్ఞాపించుండు, నువ్వు తిరుగుతూనే ఉండాలి. భూమి పుట్టినప్పటి నుంచి నేటి వరకు అది దేవుని మాట విని తిరుగుతా ఉంది. 2024 సంవత్సరంలో మనం అందరం కూడా మరి వ్యర్థమైపోయింది జీవితం. దేవుడిచ్చిన సమయాన్ని, ఆ దేవుడిచ్చిన కాలాన్ని గడిచిపోయింది. తిరిగి రమ్మన్నా రాదు. మరి ఈ సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టామంటే ఏం చెయ్యాలి? దేవుని కోసం ఎలా బ్రతకాలి? ఈ జీవితానికి ఎందుకు ఇచ్చిన దేవుడు? గత కాలం అంతా మనము వెళ్ళిపోయింది. ఆ కాలంలో దేవుని పని చేయలేకపోయామేమో. ఈ కాలంలోనైనా, ఈ 25లోనైనా దేవుని కొరకు మనం అందరం బ్రతకాలని, ఆ దేవుని అడుగు జాడలో నడవాలని. డేట్ అయిపోయింది మనకు. 50 సంవత్సరాలు ఉన్న వారికి 51 వచ్చింది, 40 సంవత్సరాలు ఉన్న వారికి 41 వచ్చింది. అంటే ఒక సంవత్సరం మన జీవితంలో గడిచిపోయిందంటే ఈ గడిచిపోయిన సమయంలో దేవుని కోసం నువ్వు ఏమి చేసినవు? ఆయన గురించి అన్నదానం చేసినవా? ఆయన గురించి వస్త్రదానాలు చేసినవా? ఆయన గురించి కష్టపడ్డావా? ఆయన గురించి ప్రార్థించినవా? ఆయన గురించి స్వార్థ ప్రకటించినవా? ఆయన గురించి ఒక ఆత్మనైన దేవుని కోసం నడిపించినవా అని ఆలోచిస్తే, అందులోకి వెళితే మనము అర్థమవుతుంటది మనము ఎంతవరకు దేవునిలో ఉన్నామన్నది. గత 24 సంవత్సరాలు అయితే గడిచిపోయింది, మన తిరిగి ఎప్పుడు రాదు. ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం మాత్రం చేసుకుంటాం. దేవుడు ఈ కాలంలోనైనా మనమందరం దేవుని పనిలో ఉండాలని, నమ్మకంగా ఉండాలని, ఈ దేవుని పనిలో మనం అందరం ఏమి చెయ్యాలి, దేవునికి ఏమి అడగాలి, ఏమి అడగకూడదు, ఈ సంవత్సరంలో మనం అంతా కూడా నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు వాక్యం చూద్దాం. ఒకసారి ప్రసంగి చదవండి, వాక్యంలోనికి వెళ్దాం. ప్రసంగి జ్ఞాని అయిన సల్మోన్ రాసిన ప్రసంగి 7:24. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉంది అంటుండు. చూసారా? సత్యమైనది దూరంగా ఉంది అంటుండు, బహులోతుల్లో ఉంది అంటుండు. వాస్తవానికి ఆలోచిస్తే ఈ సత్యం అనేది మన దగ్గర లేదు. ఒకప్పుడు సత్యం అనేది ఎక్కడ పుట్టిందయ్యా ఆలోచిస్తే యెరూషలేము ప్రాంతంలో ఈ సత్యం అనేది ఉంది. ఈ సత్యం రావడానికి మరి ఎంతో శిష్యులు ప్రయాసపడ్డారు, ఎన్నో ప్రాణాలు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత మిషనరీలు వచ్చారు మన భారతదేశానికి. అందులో మన గాఢందొర ఒక ఆయన. అంటే గాఢందొర అలాంటి మనుషులు ఎందరో ఈ సమాజానికి వచ్చి యేసుప్రభు గురించి ప్రకటించి మరి రోగులను పరామర్శించి వాళ్ళందరూ కూడా
చదువు చెప్పడం జరిగింది. అంటే సేవ లేని ప్రాంతాలు చూసుకున్నారు, వాళ్ళు వచ్చి సేవ చేసిండ్రు. ఇప్పుడైతే సేవ ఎక్కడుందో అక్కడనే అనేకులు వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు. మరి అప్పుడు మిషనరీలు అలా చేయలేరు, ఎంతో కష్టం ఉంది వాళ్ళ వెనకాల. ఈ సత్యం రావడానికి యెరూషలేం నుంచి మన దగ్గరికి, మన ఇంటి దగ్గరికి వచ్చిందంటే ఎవరి పుణ్యాలంటే అది మిషనరీలు ఒక పుణ్యము. అందుగురించి సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి అన్న దేవుడు. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాక్యము మనము ఎంతవరకు నేర్చుకుంటున్నాము? నీళ్ళు ఎక్కడ ఉంటాయమ్మా? నీళ్లు ఎక్కడ ఉంటాయి? భూమి లోపల భాగంలో ఉంటాయి. సత్యం అన్నది దూరంగాను బహు లోతుల్లో ఉందంటుండే ఇక్కడ సల్మాన్ మహారాజు. మాంజర నీళ్ళు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? మాంజర నీళ్లు ఎక్కడో ఉన్నాయి, పైప్ లైన్ వేసి మన దగ్గరికి, ఇంటి దగ్గరికి వస్తున్నదంటే అక్కడి నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఇక్కడ దాకా మనం నీళ్ళు తాగుతున్నాము. అదే మళ్ళా గోదావరి నీళ్లు కూడా వస్తున్నాయంట, వచ్చినాయి కూడా. అంటే భూమి లోపల నీళ్లున్నాయి. ఒకప్పుడు నెలల కొద్దీ తవ్వి, బావి అనేది తవ్వి అందులో వచ్చే నీళ్లను తాగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి కదా బోర్లు, 2-3 గంటలల్లా నీళ్లు పడిపోతాయి. అయితే సత్యమైనది దూరంగాను బహు లోతుల్లో ఉంది, దాన్ని పరిశీలించి తెలుసుకోవాలి. ఒక అరటి పండు పరిశీలిస్తే తెలుస్తుంది దాని పోషక విలువలేంటో. ఒక యాపిల్ పండు పరిశీలిస్తే తెలుస్తుంది దాని పోషక విలువలు. ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో చూస్తుంటాం కదా, ఇవి తినండి, అవి తినండి, దీంట్లో పోషక విలువలు ఉన్నాయి, ఇంట్లో ఏ విటమిన్, డి విటమిన్, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళంతా ఎందుకు గురించి చెప్పారంటే అదంతా పరిశీలించారు. అందులో బలమైన శక్తి ఉందని. మరి దేవుని గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి తెలుసుకుంటేనే దేవుని మాటలు మనకు అర్థమవుతాయి. ఏదో మీద చదువుకుంటూ పోతే అర్థం కాదు. కాబట్టి దేవుణ్ణి ఏమి అడగాలో, ఏమి అడగకూడదో ఈరోజు మనము ఇప్పటిదాకా విన్నది వేరు, ఇప్పుడు మీరు వినబోయేది వేరు. ఎన్నోసార్లు వినొచ్చు ఆ మాటలు, బైబిల్ వచనాలు, కానీ ఇప్పుడు వినబోయేది వేరు. భక్తులందరూ కూడా కొందరు ఎలా రాసిండ్రో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. చూసారా, ఇక్కడ అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడు అనగానే అందరు కూడా ఏం ఆలోచించారంటే, నా రోగం పోవాలంటే దేవుణ్ణి అడగాలి, నా అప్పులు పోవాలంటే దేవుణ్ణి అడగాలి, ప్రతి ఒక్కటి కూడా పెళ్లి కావాలన్నా దేవుణ్ణి అడగాలి, పిల్లలు కావాలన్నా దేవుని అడగాలి. అది ఒక విధానం చూస్తే రైట్. కానీ దేవుడు అడుగుమన్నది ఏదో మనము సరిగ్గా దేవుని మనసు అర్థం చేసుకొని దేవునికి అడుగుతే అది దేవుని చెంతకు చేర్చబడుతుంది. అడుగుడి మీకు ఇయ్యబడును అనగానే ఏది పడితే అది అడుగుతున్నారు. ఉదాహరణకు మనకు అందరు కూడా విమానంలో వెళ్ళాలి, అమెరికా కన్నా లేదా చైనా కన్నా ఎక్కడైనా ఒక ప్రదేశంకి వెళ్ళాలంటే విమానం ఎక్కి కనీసం మీకు ఆ కోరిక ఉంటుందా లేదా? నాకుందనుకో, నాకు విమానం ఎక్కాలని ఆశ ఉంది. అది దేవుడు తీస్తాడా లేదా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు తీస్తాడు. విమానమే కావాలి అంటే తీస్తాడమ్మా? తీయడు, తీర్చలేడు. అది తీరని కోరిక. అడిగేటప్పుడు ఏదో మనసు పెట్టి దేవునికి భయముతో అడగాలి. మనం మనసు పెట్టి దేవునికి భయముతో అడగాలి. మనం అందరం కూడా ఏది పడితే అది అడగకూడదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఒక గల్లీ సమస్య గురించి ఉన్నదనుకో, ఆ గల్లీ సమస్య ప్రాముఖ్యం ఏది ఉందో అదే అడుగుతాం. ఏది పడితే అదే అడిగితే నువ్వు బో బాబు అని పంపించేస్తాడు. ఊరన్నీ చెప్పుకుంటా పోతే వింటాడు కలెక్టర్? వినడు. ప్రాముఖ్యమైనవి ఏవో
అవి చెప్తేనే కలెక్టర్ వింటారు. ఒక ముఖ్యమంత్రి అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా అందు గురించే అడిగేటప్పుడు మనం ఏది అడగాలనో జాగ్రత్తగా తెలుసుకొని అడగాలి. దేవుని మనకు స్థాయి మించిన స్థాయిని అడుగుతున్నామా దేవునికి? లేదా మన స్థాయికి తగ్గట్ల మనం కార్లో తిరగాలన్నాం అనుకో, కార్లో తిరగడానికి అవకాశం ఇస్తాడు దేవుడు. ఇల్లు లేదన్నాం అనుకో, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాడు. కానీ దేవునికి అడిగేటప్పుడు మన మనసు చాలా జాగ్రత్తగా భయంతో అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును అనగానే ఏమి అడగాలో అక్కడ చెప్పలేడు. కానీ కొన్ని అధ్యాయాలు దాటుకుంటూ పోతే అక్కడ రాయబడి ఉంది ఏమి అడగాలో. అప్పుడు ఆయన చెప్తుండే నూతన సంవత్సరంలో మనం అందరం కూడా దేవునికి ఏమి అడగాలనో, దేవుడు ఎప్పుడు మన మాట వింటాడో తెలుస్తున్న యాకోబు అపొస్తలుడైన పౌలు యాకోబు రాసిన పత్రిక 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. చూసారా, అడుగుడి మీకు ఇయ్యబడును అని అక్కడ రాయబడితే ఇక్కడ ఏమంటుండంటే ఏమి అడగాలో చెప్తుండు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల మీరు అతనిని అడగవాలి. అప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఉంటే తెలివి ఉన్నట్లే, తెలివి ఉంటే జ్ఞానం ఉన్నట్లే. అందుగురించి మనం అందరం కూడా అనుభవ జ్ఞానులమై ఉండాలి. బైబుల్ నేర్చుకోవాలి, క్రమంగా చదువుకోవాలి, దాన్ని ధ్యానించాలి, జ్ఞానం సంపాదించాలి. దేవునిలో జ్ఞానం సంపాదిస్తే మనం ఏమి చెయ్యాలో ఇతరులకు, ఏమి ప్రకటించాలో ఇతరులకు అంత కూడా తెలుస్తుంది. చదవం అదే మత్తయి సువార్త కింద మత్తయి సువార్త 7:7 కింద 2వ లైన్. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, వెతుకువానికి దొరుకును. చూసారా, అడుగుడి మీకు ఇయ్యబడును అనగానే ఏమి అడగాలనో అక్కడ చెప్పిండు. దేవుని జ్ఞానము అడగాలి, దేవుని మనస్సు అడగాలి. దేవుని మనసులో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో మంచి చదవడానికి మంచి జ్ఞానం ఇవ్వని దేవుణ్ణి మనం ఈ సంవత్సరంలో అడగాలి. వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. మరి ఏమి వెతకాలి? చాలా మంది ఏమి వెతకాలో దేవుణ్ణి ఈ రోజు వెతకడానికి హిమాలయ కొండల్లో లేదా పర్వతాల్లో ఎక్కడెక్కడనో నడుచుకుంటూ మరి ప్రయాణిస్తున్నారు దేవుని వెతకడానికి. ఆయన మనలో ఉన్నాడు, మన దగ్గరనే ఉన్నాడు, కానీ మనము వెతకలేకపోతున్నాం దేవుని. దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాడా? దొరకడు. ఎప్పుడు పడితే అప్పుడు మామిడి పళ్ళు దొరుకుతాయా? ఎప్పుడు పడితే అప్పుడు, అంటే సీజన్ బట్టి పళ్ళు వస్తుంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద హాస్పిటల్, ఇంటర్నేషనల్ హాస్పిటల్లో డాక్టర్లు టైంకు దొరకరు. పలానా 12 నుంచి 4 వరకు లేదా 10 నుంచి 2 వరకు అని అపాయింట్మెంట్ తీసుకుంటారు. అంటే ఆ కాలంలో నువ్వు వెళ్తే డాక్టర్ నీకు అందుబాటులో ఉంటాడు, నువ్వు చూపెట్టుకోగలవు. ఆ టైం దాటిపోయి వెళ్ళిపోతే దొరుకుతాడా డాక్టర్? దొరకడు. దేవుడు కూడా చెబుతున్న ఈ మాటలు మీకు వినబడుతున్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. చూద్దాం ఒకసారి, వెతుకుమన్నాడు. ఏం వెతకాలో చూద్దాం. యెషయా గ్రంథం యెషయా 55:6 వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి. చూసారా, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఈ సమయం పోయిందనుకో మరల రాదు. ఇప్పుడు 2024 వెళ్ళిపోయింది, మరల రాదు. కాబట్టి ఆయన సమీపంలో అంటే దేవుని మాటలు వినబడుతున్నప్పుడు.
ఇప్పుడు ఈరోజు ప్రతి ఆదివారము దేవుని మందిరంలో కూడుకుంటారు, అప్పుడు దేవుని మాటలు దొరుకుతాయి. ఇప్పుడంటే యూట్యూబ్ లో వచ్చినాయి, దేవుని మాటలు దొరుకుతాయి. అది విన్నవాళ్ళు ధన్యులు. ఆయన సమీపంగా ఉండగానే, అంటే ఒక డాక్టర్ దగ్గరికి ఆ టైంలో మనం వెళ్ళగానే ఆయన అందుబాటులో ఉంటే మనం రోగం గురించి ఎలా చెప్పుకుంటామో, ఆ సమయంలో పోతే, ఆ కాలంలో పోతే అప్పుడు డాక్టర్ గారు దొరికినట్లు దేవునికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయంలోనే దేవుణ్ణి వెతకాలి. ఎప్పుడు వెతకాలి? యవన కాలంలో వెతకాలి. యవన కాలంలో వెతకాలి దేవునికి. యవనమంతా వెళ్ళిపోయిన తర్వాత పాట పాడదామన్నా పాటలు రావు. ఇప్పటిదాకా సార్ చెప్పిండు కదా, పాట పాడాలని ఆశ ఉంది కానీ దమ్ము సరిపోతుంది అన్నాడు. ఎవరికైనా అంతే, కాలంలో బలం ఉన్నంత రోజులు దేవుని మందిరానికి రారు. స్వరమంతా పోయినాక దేవుని మందిరానికి వద్దాం అనుకుంటాం. అప్పుడు శరీరము సహకరించదు. కాబట్టి వినబడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయోలే, అది యెహోవా దొరుకు కాలమందు ఆయనను మీరు వెతకండి. చామంతి పూలు ఉన్నాయి కదా, అది ఒక కాలం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు చామంతి పువ్వులు దొరుకుతాయి. కొన్ని పువ్వులు కొన్ని కాలం బట్టి వస్తుంటాయి. కాబట్టి ఆ కాలంలో మనకు అవి ఎలా దొరుకుతాయో, మనము కూడా దేవునికి యవన కాలంలో బలం ఉన్నప్పుడు 60 ఏళ్ళు వ్యక్తిని, 20 ఏళ్ళ వ్యక్తిని ఫుట్బాల్ రన్నింగ్ పోటీ పెడితే ఎవరు గెలుస్తారమ్మా? 20 ఏళ్ళ వాడే గెలుస్తాడు. ఎందుకంటే యవన కాలంలో బలం ఉంటుంది, యవన కాలంలో ఉడుకు రక్తం ఉంటుంది. ఉలికులికి పడడానికి కాదు ఉడుకు రక్తం. దేవుని మాటలు విని సమాజానికి వెళ్ళి చెప్పడానికి దేవుడు నిన్ను ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి సమయమంతా పోయిన తర్వాత, మన బలమంతా పోయిన తర్వాత, అయ్యో చేతం అనుకున్నా చేయలేకపోతున్నా, అయ్యో ప్రకటిద్దామనుకున్నా ప్రకటింపలేకపోయినా అని బాధపడుకుంటా తప్ప మిగతాది ఏమి కూడా మనము చేయలేము. అప్పుడు దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి మనం అందరం కూడా ఈ సంవత్సరంలో నేర్చుకోబోతుంది ఏమనంటే, ఏమి అడగాలో తెలుసుకోవాలి. దేవునికి మన స్థాయిని తగ్గట్లా అడగాలి. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకాలి. సత్యం అన్నది దూరంగా ఉంది, దాన్ని పరిశీలించాలి. అప్పుడు దేవుని యొక్క మనసు ఏంటో, దేవుని యొక్క ఆలోచనలు ఏంటో మనందరికి కూడా తెలుస్తుంటాయి. వాస్తవానికి మన జీవితంలో ఆయుష్ మనకిచ్చిన ఆయుష్లో 1 సంవత్సరం తగ్గిపోయింది. మనం అనుకుంటున్నాం క్యాలెండర్ పక్కన పడేసి ఒక నూతన సంవత్సరం వచ్చిందని గంతులు వేసుకుంటూ కేకులు కట్ చేస్తూ అంతా చేస్తున్నాం, సంతోషమే. కానీ దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో 1 సంవత్సరము మనకు తగ్గిపోయింది. ఈ తగ్గిపోయిన ఆయుష్ కాలంలో మనకు దేవుడు ఇక సమయం లేదు అని మనము పరుగున దేవుని మందిరానికి వచ్చి, పరుగున దేవుని పాటలు పాడి, పరుగున ప్రార్థించి, గంతులు వేస్తూ దేవుని సువార్తను ప్రకటించాలి. అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. చీమజోడు తన జీవితకాలం అంతా కూడా చాలా చిన్నది. చీమ ఒక చుక్క, నీటి చుక్క కనిపిస్తే దానికి పెద్ద సముద్రం లెక్క కొడుతుంది. చీమ చావడానికి ఒక చుక్క నీటి చుక్క పడితే చనిపోతుంది. మనకైతే ఒక పిడుగు పడితేనే మనము చాలిపోతాం. కాబట్టి చీమకున్న జ్ఞానము దేవునికి ఈరోజు మనకు లేదంటే, దేవుడు చాలా జ్ఞానవంతుడు కదా. దేవుడు చాలా జ్ఞానవంతుడు. చూద్దాం సామెతల గ్రంథం 30. అక్కడ ఒక చీమల గురించి, చిన్న జీవుల గురించి రాయించాడు దేవుడు. ఎందుకో మరి ఇంత 6 అడుగుల అందమైన మనకు చిన్న జీవుల గురించి ప్రకటిస్తున్నాడు. చూద్దాం సామెతలు 30:24. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను మిక్కిలి జ్ఞానము గలవి అంట. చూసారా, భూమి మీద చిన్నవే ఉన్నాయంట 4 జీవులు, అవి మిక్కిలి జ్ఞానము గలవి.
మనుషులతో దేవుడు ఏమన్నాడు? మీరు జ్ఞానము కలిగి ఉండండి అన్నాడు. మీరు అజ్ఞానులుగా మారినప్పుడు ఇదిగో చీమల దగ్గరికి వెళ్ళి మీరు జ్ఞానం నేర్చుకోండి అని చెప్తాడు. చదవం. చీమలు బలములేని జీవులు. చూసారా? చీమలు బలము లేని జీవులంట. చాలా చిన్న చీమలు. అవి అలా ఏమైనా పడగానే చనిపోతాయి. చదవం. అయినను అవి వేసవిలో తన ఆహారమును సిద్ధపరచుకుంటారు. చూసారా? ఎండాకాలం ఎప్పుడో తెలుసు, వర్షకాలం ఎప్పుడో తెలుసు, చలికాలం ఎప్పుడో తెలుసు చీమలకు. అవి ఎండాకాలంలోనే ధాన్యాన్ని సమకూర్చుకొని తన ఇంధంలో భద్రపరచుకుంటాయి. ఎందుకు? వచ్చేది వర్షకాలము, మేము బయటికి వెళ్ళలేము కాబట్టి, పరుగున సమయం లేదు కాబట్టి అవి లైన్ గా తీసుకుపోయి తన ఇంధంలో దాచుకుంటాయి. వర్షకాలంలో రావాలని తెలుసు. మనం అన్ని కాలాల్లో తిరుగుతున్నాం, అన్ని కాలంలో బ్రతుకుతున్నాం, అన్ని కాలంలో అన్ని చేస్తున్నాం. కానీ చీమకున్న జ్ఞానము మనకు లేదు. ఈరోజు చీమకు దేవుడు మనుషులందరూ దారి తప్పినప్పుడు చీమల ద్వారా బుద్ధి చెప్పించాలనుకున్నాడు, పక్షుల ద్వారా బుద్ధి చెప్పించాలనుకున్నాడు, జంతువుల ద్వారా బుద్ధి చెప్పించాలనుకున్నాడు. ప్రతిదీ ఒకటి మనకు దారి తప్పినప్పుడు ఒక పాఠంగా మారిపోయినాయి చీమలు కూడా మనిషికి. చదవము. చిన్న కుందేలు ఆ బలములేని జీవులు, ఆ అయినను అవి పేటు సందులలో ఆ నివాసమును కల్పించుకొనును. చదువు. మిడతలకు రాజు లేడు, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీయు 28 చదవండి. బల్లిని నీ చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును. చూసారా? బల్లి అనగానే మన ఇంట్ల పైన, కిచెన్ లో ఉండేది లేదా ఎక్కడైనా బల్లులు ఉంటాయి. బల్లులు మన చేతితో మనం పట్టుకోగలము గాని అవి రాజుల గృహంలో ఉండును అన్నాడు. అంటే బల్లి అంటే విషముతో కూడింది, చిన్న జీవి. కరోనా టైంలో చూసినాం కదా, మనం అందరము మనుషులమే విషంగా మారిపోయినాం. ఆయనలో ఏముందో నాలేముందో. ఒకరి ఎడలా ఒకరు మాట్లాడలేకపోయారు. కరోనాలో ఫోన్లు కూడా చేసి కూడా సరిగా మాట్లాడలేకపోయారు. కరోనా వచ్చి ఒకవేళ చనిపోతామేమో. కరోనాలో మీరు ఎందరో మంది చనిపోయారు. మీరు అందరు ఉన్నారంటే దేవుని కృప మీ పైన ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. లేని వారందరూ కూడా వెళ్ళిపోయారు. రాజు ఒకవేళ తలుసుకుంటే రాజ్యంలో ఉన్న వారితో, సైనికులతో చెప్పి బల్లిలు ఒక్కడు కూడా లేనట్లా చేసి పడై చంపేయి అని అంటే ఒక్క బల్లి కూడా ఉండదు రాజు గృహంలో. కానీ రాజు పోనీలే అనుకున్నాడు, జాలి చూపెట్టిండు, పోనీలే బ్రతకని అనుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు పోనీలే నా పిల్లలు బ్రతకని. 24లో మారలేదా? పోనీ 25 ఇస్తా. 25 సంవత్సరాలు మారతారా? ఓకే, మారని. నా పిల్లలు మారతారని నాకు నమ్మకం ఉంది, నా మాటలు వింటారని నమ్మకం ఉంది, నా దగ్గరికి వస్తారని నమ్మకం ఉంది, ప్రార్థనలో ఉంటారని నమ్మకం ఉంది. ఈ 24లో కూడా నా పిల్లలకు అందరికి కూడా నేను ఆయుష్ ఇస్తా అని మనందరి కూడా దేవుడు ఆయుష్నిచ్చి కాపాడుతున్నాడు. లేదా మనం అందరం ఎప్పుడో వెళ్ళిపోయే వాళ్ళం ఉన్నామంటే దేవుని దయ, దేవుని యొక్క కృప. కాబట్టి అడిగేటప్పుడు ఏమి అడగాలనో ఇక్కడ చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 20:20. ఒక తల్లి యేసుప్రభు దగ్గరికి ఉన్నప్పుడు ఒక చోట ఒక తల్లి తన 2 కుమారులను తీసుకొని వస్తుంది. అప్పుడు జెబెదయి తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా. చూసారా? యేసుప్రభు ఒక చోట ఉన్నాడు. ఒక తల్లి తన 2 కుమారులను తీసుకుని వచ్చింది. వచ్చి ఏం చెప్తుందంటే, నా 2 కుమారులు డాక్టర్లు అయితే బాగుండే, నా 2 కుమారులు ఇంజనీర్లు అయితే బాగుండే, నా 2 కుమారులు బ్లాక్ బెల్ట్ అయితే బాగుండే, నా 2 కుమారులు పైల్వాన్లు అయితే బాగుండే అనలేదు. నా 2 కుమారులు కూడా ఏం కావాలని కోరుకుంటుంది. ఇప్పుడున్న తల్లుల కంటే ఆ తల్లి చాలా గొప్పదని అనుకోవాలి మనం.
ఇప్పుడున్న తల్లుల కంటే ఆ తల్లి ఏమి కోరుతున్నదంటే చాలా విలువైంది కోరుతుంది. జ్ఞానం గల స్త్రీ అంటున్నాం. చదువు నీకేమి కోరుచున్నావని ఆయన అడిగాను. చూసారా? అందుకు ఆమె, అమ్మా నువ్వు ఏమి కోరుచున్నావు అని యేసు ప్రభు ఆమెను అడిగిండు. అప్పుడు నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులు కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఒకడు కూర్చోమని సెలవు అడుగుతున్నాడు. చూసారా? ఇది చాలా విలువైన మాట. పరలోకంలో సింహాసనం ఉందని తెలుసుకుంది తల్లి, జ్ఞానం ఉంది. పరలోకంలో సింహాసనం ఉంది, ఎడమ వైపున ఒకరు కుడి వైపున ఒకరు కూర్చోమని సెలవు అడుగుతున్నది. వీళ్ళిద్దరు కూడా ఎక్కడ పడితే పరలోకంలో ఎక్కడైనా మనకు ఒక మూలకు దొరుకుంటే బాగుండే అని అనుకుంటామా లేదమ్మా? పరలోకం చివరికి మూలకైనా దొరుకుంటే బాగుండే అనుకుంటాం. కానీ తల్లి అట్లా కోరుతలేదు. ఎడమ వైపున కుడి వైపున కూర్చోమని అడుగుతుంది. అడిగేటప్పుడు కూడా నా పిల్లలు పరలోకంలో ఉండాలి అని అడగాలి. నా పిల్లలు గొప్ప స్థానంలో ఉండాలి దేవుళ్ళు అని తల్లిదండ్రులమైన మనము పిల్లల గురించి అడగాలి. కానీ ఈ తల్లికి తెలియదు ఏంటంటే అడుగుతే వచ్చే లోకము పరలోకం కానే కాదు. అడుగుతే వచ్చే లోకం అమ్మ పరలోకం కాదు. దేవుని పట్ల కష్టపడితే వచ్చే లోకము, దేవుని కొరకు బ్రతుకుతే వచ్చే లోకము. 12 మంది శిష్యులు భయంకరంగా చనిపోయారు, ఎందరో మిషన్లు చనిపోయారు. మరి వాళ్ళందరూ ఎక్కడ కూర్చోవాలి? సింహాసనం పక్కన కూర్చోవాలి. ఈ తల్లి మాత్రం నా ఇద్దరు కుమారులు పరలోకంలో ఉండాలని కోరుకున్నది మంచిదే. కానీ నీ ఇద్దరు కుమారులు ఇదిగో మంచి సేవ చేయమను, నీ ఇద్దరు కుమారులు దేవుణ్ణి నమ్ముకోమను, దేవుళ్ళు నడుమను, యథార్థంగా న్యాయంగా బ్రతికి అప్పుడు రమ్మని పరలోకం. అమ్మా నువ్వేం అడుగుచున్నావో నీకు తెలుస్తలేదు. కాబట్టి అడిగేటప్పుడు తెలివిగా అడగాలి మనం దేవునికి. పరలోకం అడిగితే వచ్చే లోకం కాదు. అడిగితే అమెరికా వెళ్తామా? అనుకుంటే అమెరికా వెళ్తామా? వెళ్ళాము. అనుకుంటే పక్క రాష్ట్రంకి వెళ్ళలేము, అనుకుంటే అమెరికా వెళ్ళలేము. అమెరికా వెళ్ళాలంటే ₹1,00,000 ఉండాలి, పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే ₹1,000 ఉండాలి. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళాలంటే లక్షల. మరి ఒక లోకం నుంచి మరో లోకానికి వెళుతున్నాం మనం. పరలోకం అంటే ఎంత తెలివి ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి, ఎంత భయం భక్తి కలిగి ఉండాలి. అప్పుడే పరలోకానికి నువ్వు చేరుకోగలుగుతావు. నీ పాపాలు ఒప్పుకోవాలి. అది ఆమెకు తెలియక అడగలేదు. మనము తెలిసి పశ్చాత్తాపంతో ప్రేమతో దేవుని పాదాలు పట్టుకొని మనం బతిమలాడాలి. ఇంకొక వ్యక్తి కూడా అడుగుతున్నాడు. ఈయన జ్ఞానవంతుడు. చూద్దాం. లూకా సువార్త 23:43. ఏమి అడగాలనో మనకు జ్ఞానం ఉండాలి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం కూడా అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమి అడగాలనో నేర్చుకోబోతున్నాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు, నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూసారా? యేసు ప్రభు సిల్వలో వేలాడబడుతున్నాడు. ఇద్దరు దొంగలు వేలాడబడుతున్నారు. ఒక దొంగనేమో మరి ఏలన చేస్తున్నాడు. ఏమయ్యా నువ్వు దమ్ముంటే సిల్వపై నుంచి కిందికి రా. ఈ రోజు కూడా అనేకులు అంటున్నారు కదా యేసు ప్రభుకు. ఒకనాడు అక్కడ కూడా సిల్వ పైన అన్నారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సిల్వ పై నుంచి దా అని అవతలి దొంగ అన్నాడు. ఇంకొక దొంగ ఏమన్నాడంటే, ఇదైతే మనకు న్యాయమే, మనం చేసిన పాపానికి ఇది న్యాయమే, కానీ ఏ తప్పు చేయని మహనీయునికి సిల్వ వేసిందని భయంతో వణుకుతో వానికి బెదిరించింది. అప్పుడు యేసు, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసు ప్రభుతో చెప్తాడు. యేసు ప్రభుతో చెప్పడానికి యేసు ప్రభుకి ఏం తెలుసు? ఆయనకేం తెలుసు? దొంగకు ఒక రాజ్యం ఉందనేది ఏం తెలుసు? అప్పటికి వాక్యం వినలే, అప్పటికి ఎక్కడ కూడా సువార్త ప్రకటింపబడలేదు. దొంగలు, బందిపోటు దొంగలు. ఎలా తెలిసింది బందిపోటు దొంగకు? పిలాతు దగ్గరనే తెలిసింది. ఏమయ్యా నువ్వు రాజు అంటే, అవును నువ్వు అన్నట్టు నేను రాజునే. మరి ఎలాంటి నీ రాజ్యం?
ఈ లోక సంబంధమైన రాజ్యం నాది కాదు. ఒక అమూల్యమైన రాజ్యాన్ని స్థాపించబోతున్న ఈ భూమి పైన. అది నీతితో, సమాధానంతో. ఇప్పటిదాకా ఉన్న రాజులందరూ పరిపాలన చేసిన రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నా రాజ్యంలో వచ్చిన వాడు ఎన్నడూ ఆకలి దప్పులు కొనడు. నా రాజ్యంలో వచ్చిన వాడు నీతిగా బ్రతుకుతాడు అని ఎప్పుడైతే పిలాతుతో మరి మాట్లాడుతున్నాడో యేసు ప్రభు, పిలాతు ఇద్దరు మాట్లాడుతున్న సమయంలో బందిపోటు దొంగలు కూడా పక్కకే ఉంటారు. అక్కడ విన్నాడు, అమ్మా యేసుకు ఒక రాజ్యం ఉంది. అప్పుడు విని అప్పుడు మారు మనసు అప్పుడే వచ్చిందండి. అలాంటి మారు మనసు రావాలి. నేడే నువ్వు నాతో పరదేశిలో ఉందో అంటే అది మామూలు మాటనా? చాలా విలువైన మాట. పరలోకం అంత ఈజీగా దొరికేది కాదు. పరలోకం చాలా కష్టపడితే వచ్చే లోకం. హింసలు, నిందలు, అవమానాలు అన్ని పొందుకుంటే వచ్చే లోకం పరలోకం. కానీ బందిపోటు దొంగ ఎప్పుడైతే మారు మనసు పొందిండో, ఎప్పుడైతే యేసుకు ఒక రాజ్యం ఉందని, అది నీతి గల రాజ్యం అని తెలుసుకుండో, అప్పుడే పరదేశికి వెళ్ళిపోయాడు. నేడే నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందో అన్నాడు. అందుగురించే అడిగేటప్పుడు దేవునికి మన మాట నచ్చాలి. అడిగేటప్పుడు నా కుమారునికి తీర్చాలని దేవుడు అనుకోవాలి. నువ్వు అడిగేది కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. ఏది పడితే అది అడిగేస్తుంటాం మనం ఈరోజు. దేవునికి అడగడంలో తప్పు కాదు, మనం దేవునికి లోబడి ఉండాలి. మొదట అడగక ముందే మీ అక్కర్లేంటో నాకు తెలుసు అన్నాడు దేవుడు. అడిగే పెట్టిండు అమ్మ ఏ రోజైనా అరటిపండు? దేవుడు మనకు అడిగే పెట్టిండ పండ్లు? ఏ రోజైనా అడిగే పెట్టిండ గులాబీ పూలు కావాలని నా పిల్లలకు, మల్లెపూలు కావాలని, అరటి పండ్లు కావాలని, ఆపిల్ పండ్లు కావాలని? ఏ రోజు కూడా దేవుడు మనకు అడగలేడు. అడగక ముందే ఇవన్నీ ఇచ్చిన దేవుడు మన పట్ల ఏం చేయాలని తెలియదా? మనం ఎలా ఉండాలి, ఎలా ప్రేమ కలిగి జీవించాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అడిగేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు కోరుకునేది అది. పట్టుడి మీకు తీయబడును. చూద్దాం ఒకసారి ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు వచ్చి చూశారా? ఇలాంటి సావాసం కావాలి మనం. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అంటుండు. అంటే ఎవడైనను అన్నప్పుడు అంటే యేసుక్రీస్తు స్వరం ఏంటో తెలియాలి, నీకు అపవాది స్వరం ఏంటో తెలియాలి. అపవాది కూడా ప్రేరేపిస్తుంటాడు, దేవుడు కూడా ప్రేరేపిస్తుంటాడు. ఆ స్వరము గుర్తుపట్టాలి. మనం హైదరాబాద్కి వెళ్ళి మన స్నేహితులు ఎవరైనా వచ్చిరనుకో మన దగ్గరికి, మనం అప్పుడు ఏం చేస్తామమ్మా? తలకొచ్చి కొడుతున్నారు అనుకో నైట్లా, మనం ఏం చేస్తాం? ఎవరు మీరు అంటామా లేదా? అనగానే పలానా రాజు నేను పలానా చోటు నుంచి వచ్చిన అనగానే స్వరం విని తలుపు తీస్తాం మనం. లేదా ఎవరో దొంగనో ఏమో అనుకుంటాం, వాడు వేరే వేరే మాట్లాడాలి. కాబట్టి ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానిలోనికి నేను వస్తును, వాడును నేను ఇద్దరు కలిసి భోజనం సావాసం కలిసి ఉంటాడంట దేవుడు మనతో. మనం ఏం చేస్తున్నాము? తలుపు మూసేసినాము. దేవుడు వస్తున్నాడు, డోర్ కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. దేవుడు వస్తున్నాడు, డోర్ కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మనం స్వరం వింటలేము, తలుపు తీస్తలేము. మనం మైక్ పెట్టుకున్నాము, టీవీ పెట్టుకున్నాము, ఇంట్లో మంచిగా చూసుకుంటున్నాం. దేవుడు హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తున్నాడు. హృదయంలో ఉండేవాడు బయటికి పోయాడు, బయట ఉన్నవాడు హృదయంలో వచ్చి కూర్చున్నాడు. చూసారా? అసలు ఓనర్ మనలో ఉండాలి, బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు? మనం పాపం చేస్తున్నందుకు ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళా నా కుమారుడు మారిండేమో అని మళ్ళా వచ్చేటల్లకి మన పాపం అనే తలపులన్నీ కూడా ఇలా పెట్టుకున్నాము, మరలా ఆయన వెళ్ళిపోతున్నాడు. అది ఖాళీ చేస్తేనే కదా ఆయన మనలోనికి వస్తాడు. మనం కిరాయికి ఇస్తుంటాం కదా కొందరికి, ఒకరు ఖాళీ చేస్తే ఒకరు వస్తారు. మరి ఇప్పుడు అసలు మనలో ఉన్నది పోతలేదు,
ఇక యేసుప్రభు ఎలా వస్తాడు మనలోనికి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనలో నుంచి అపవాదిని తొలగేయాలి. అపవాదికి సంబంధించిన క్రియలన్నీ కూడా, పాపం తలంపులన్నీ కూడా తీసివేసి మనము ఇదిగో నూతనమైన నీతి క్రియలు, ఆత్మఫలములన్నీ కూడా హృదయంలోనికి నింపుకుంటే, హృదయం నిండుగా ఉన్నదనుకో దేవునికి ఎంతో సంతోషం. వాక్యం నిండుగా ఉండాలి, అప్పుడు అపవాది రాడు. ఖాళీ ఉన్నదనుకో వాడొచ్చి చోటేస్తాడు. కాబట్టి మీరందరూ కూడా మనసులో పెట్టుకొని ఈ నూతన సంవత్సరంలో అంతా కూడా దేవుడు మనకు దయాగ్రీటం అంటే దేవుని యొక్క మాటలు, ఆ దేవుని మాటల ప్రకారం మనం బ్రతుకుతేనే పరలోకంలో ఉంటాం, లేదంటే నరకానికి వెళ్ళిపోతాం. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. రాత్రంతా పళ్ళు కొరకాలి, దినమంతా ఏడవాలి. చాలా భయంకరమైంది నరకం అంటే. ఈరోజు చాలా సింపుల్ గా ఆలోచిస్తారు చాలా మంది. ఏం ఆలోచిస్తారు తెలుసా? ట్రాఫిక్ లో ఇరకబడ్డాం వచ్చేటప్పుడు, అబ్బాబ్బా ఈరోజు నరకం అనుభవించినది అంటారు. ట్రాఫిక్ దాటుకుంటూ వస్తేనే నరకం. ఇప్పుడు హైదరాబాద్ చూశారు కదా, బస్సులు ఫ్రీ అన్నప్పటి నుంచి మరింత నరకం అనుభవిస్తారు ఇప్పుడు సీలు. అంటే నరకము అదే. ఆ నరకము రాత్రి అంతా మనం నిద్రపోయేటప్పుడు కరెంట్ పోయింది అనుకో తెల్లని దాకా, అప్పుడు ఏమైందమ్మా? దోమలు పండనిస్తాయా? ఒక్క దోమ ఉంటే కూడా పండలేదు మనం. ఒక్క దోమ గుయ్యి అని చెవుల దగ్గర తిరిగింది అనుకో మనకి నిద్ర రాదు. అప్పుడు ఏమంటాము అందరు? అప్పుడు తెల్లారిగా అక్కజనులు అందరూ ఏం మాట్లాడుకుంటారు? రాత్రి చుక్కలు చూపించినాయి, నరకం చూపెట్టినాయి దోమలు అంటాం. అంత చిన్నగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు దోమ అంటే? నరకం అంటే దోమలు చిన్న కాటికి ఎంత భయపడుతున్నాం. డెంగీ మలేరియా వస్తుందంటే మరి పాపం చేసి పాతాళానికి వెళ్ళిపోయామనుకో అగ్ని ఆరదు, పురుగు చావదు, ధనవంతుడు వెళ్ళిండు, చాలా భయంకరమైన లోకంలో పడిపోయిండు, అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ, మరి ఎవ్వరు కూడా తెచ్చేటోళ్ళు ఉండరు. అక్కడ ఏ రికమెండేషన్ పని చేయదు. కాబట్టి భూమి మీద ఉండగానే మంచేదో చెడేదో తెలుసుకొని న్యాయంగా బ్రతకడానికి మనం ప్రయత్నిస్తాం. ఈ 2025లో మనం నేర్చుకోబోయేది కూడా అదే. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. దేవుడు సమీపంగా ఉండగానే దేవుని మాటలు మీకు వినబడుతున్నప్పుడే మీ హృదయాన్ని ఓపెన్ చేయాలి. బాప్తిసం లేకపోతే బాప్తిసం తీసుకొని సొంత రక్షకునిగా అంగీకరించుకోవాలి. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు సమయం అంతా ఆయన వెళ్ళిపోయినాక మీరు ఎంత ఒక కాలం వస్తుంది, అప్పుడు వాక్యం కూడా దొరకకపోవచ్చు. అప్పుడు ఏమైతుంది? చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుని పనిలో నమ్మకంగా ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, మనము సత్యమైనది దూరంగాను బహు లోతుల్లో ఉన్నదని తెలుసుకొని దాన్ని పరిశీలించి మనం వెళ్ళవెళ్ళ మన భక్తి జీవితంలో ముందుకు కొనసాగాలని కోరుచు మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, మా అయ్యగారి వరప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన కూడా మాకు ఎంతో ప్రోత్సహించి ఇలా ముందుండి నిలబెట్టి మాటలు చెప్పించింది. కాబట్టి ఈరోజు మీ ముందు ఇంత చక్కగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అనేకులు కూడా వాక్యం చెప్పడానికి సిద్ధపడాలని కోరుచు ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించాలని కోరుచు ఈ సమయాన్ని మా అయ్యగారికి అప్పచెప్తున్నాను. చాలా సంతోషము. మంచి వర్తమానం విన్నాం కదా. మంచి వర్తమానం అందరూ శ్రద్ధగా విన్నారు. వాక్య సందేశం అందించిన రాజును, తన పరిచర్యను, తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించగలట. మరి ఈ సమయంలో కానుక తీసుకుంటాం. జాయ్ ప్రత్యేకమైన పాట.